ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సచివాలయం సంఘానికి బిగ్ షాక్ ఇచ్చారు. సచివాలయం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయం ఉద్యోగులు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారం పాల్గొనడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘానికి అప్సా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సాధారణ పరిపాలనా శాఖ సచివాలయం ఉద్యోగుల సంఘానికి ఈ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం ఎలా పాల్గొన్నారో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరింది. దీంతో పాటుగా ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని కోరింది. అయితే ప్రస్తుతం ఏపీ సచివాలయం సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అప్సా తరపున కార్యదర్శి కృష్ణ ఇతర ఆఫీస్ బేరర్లు ప్రభుత్వానికి సమాచారం అందించారు. వ్యక్తిగత హోదాలోనే వెంకటరామరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించింది అయినా ప్రచారంలో పాల్గొంటే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాలి వారు లేఖలో పేర్కొన్నారు. ఒకరి కోసం అని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయడం అనేది సరైన నిర్ణయం కాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సచివాలయానికి వెలుపల ఆయన చేయని కార్యకలాపాలపై తమతో ఎప్పుడు సంప్రదించలేదని అది ఆయన వ్యక్తిగత విషయం అని దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కార్యదర్శి కృష్ణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో పలు వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలోనే సచివాలయ వ్యవస్థను కూడా ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందని, అందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలు పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇది మా తెలిసిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం గోదావరి కేకిరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.